మానవులకు ఎప్పటినుంచో మంచి స్నేహితులుగా కుక్కలు మెలుగుతున్నాయి. మనతో పాటే శతాబ్దాలుగా నివసిస్తున్న ఈ విశ్వాసపాత్రమైన జంతువుల గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ వీడియోలో శునకాల గురించి ఎవరికీ తెలియని 5 ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం. ప్రతి కుక్కకి ముక్కుపై చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తుంటాయి. ఈ నీటి బిందువులను వాసన పసిగట్టడానికి కుక్కలు ఉపయోగించుకునే ఒక ప్రత్యేకమైన శ్లేషమని జంతు శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. వారి చెప్పినట్టుగానే ఈ తడి ముక్కు కుక్కలకు సువాసన రసాయనాలు గ్రహించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. దూరంలో ఉన్న సువాసన రసాయనాలు కూడా శునకాల ముక్కుపైనున్న తడిపై చేరతాయి. అప్పుడు కుక్క తన తడి ముక్కుని నాలుకతో నాకి చూసి ఆ సువాసన ఏంటో కనిపెడుతుంది. 1/2 కిలోమీటరు దూరంలోనున్న వంటకాల గుమగుమల వాసనలు కూడా కుక్క ముక్కుపై చేరతాయి. అప్పుడు కుక్కలు వాసన ఎటువైపు నుంచి వస్తుందో ఈజీగా కనిపెడతాయి. ఈ ప్రత్యేకమైన వాసన శక్తితోనే శునకాలు భారీ ఎత్తున వంటకాలు చేసే ఫంక్షన్ హాల్స్ వద్దకు సులభంగా చేరుకుంటాయి. న్యూఫౌండ్లాండ్స్ అనే జాతి కుక్కలు తమ యజమానులను సంరక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఈ జాతి కుక్కల శరీరం ఒక వాటర్ రెసిస్టెంట్ కోట్గా పనిచేస్తుంది. బాతుకాళ్ల మాదిరి ఈ శునకాల కాళ్ల వేళ్ల మధ్య కూడా చర్మం ఉంటుంది. ఈ ప్రత్యేకమైన కాళ్లతో అవి నీళ్లలో శరవేగంగా ఈదగలవు. నిజానికి పూర్వకాలంలో మత్స్యకారులు ఈ కుక్కలను తమకు అసిస్టెంట్స్ గా పెంచుకునేవారు. ఈ కుక్కలు ఎవరైనా నీళ్లల్లో మునిగిపోతుంటే వారిని రక్షించేందుకు రంగంలోకి దిగి వారిని కాపాడేవి. అయితే ఇప్పటికీ ఈ జాతి కుక్కలు తమ యజమానులు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుంటే వారిని రక్షించాలని నీళ్లలోకి దూకుతుంటాయి. టైటానిక్ విరిగిపోయి మునిగిపోవడం వల్ల ఎంతో మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ టైటానిక్ షిప్ లోకి కొందరు ధనవంతులు తమ కుక్కలను కూడా ఎక్కించారు. అయితే దురదృష్టవశాత్తు ప్రమాదం జరగడంతో కుక్కలన్నీ చనిపోయాయి, కానీ 3 మాత్రం బతికాయి. ఆ 3 కుక్కలను వారి యజమానులు తమతో పాటు రహస్యంగా లైఫ్ బోట్స్ లో తీసుకొచ్చారట. బ్లడ్ హౌండ్ డాగ్స్ కి అత్యంత శక్తివంతమైన వాసన గ్రహించే శక్తి ఉంటుంది. కొన్ని న్యాయస్థానాలు బ్లడ్ హౌండ్ శునకాల వాసనని సాక్ష్యాలుగా పరిగణిస్తాయంటే అవి ఎంత ఖచ్చితంగా వాసన పసిగడతాయో అర్థం చేసుకోవచ్చు. వీటి అద్భుతమైన శక్తి గురించి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి హత్య చేసి సంఘటన స్థలం నుంచి 210 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైనా సరే దాక్కున్నాడు అనుకోండి. అలాగే అతను ఒక రహస్య మార్గం గుండా పారిపోయి 12 రోజులు అవుతుంది అనుకోండి. ఆ నేపథ్యంలో ఈ బ్లడ్ హౌండ్ డాగ్స్ ని నేరస్తుడిని పట్టుకునేందుకు రంగంలోకి దింపితే అవి 12 రోజుల క్రితం నేరస్తుడు వెళ్లిన మార్గాన్ని తమ వాసన శక్తితో పసిగట్టగలవు. అలాగే 210 కిలోమీటర్ల మేర నిందితుడు ఏ మూలన నక్కినా అతడిని అత్యంత సులభంగా ఇవి గుర్తించగలవు. చిరుతపులిని మించి ఏ జంతువు కూడా వేగంగా పరిగెత్తలేదని అంటున్నారు. కానీ లాంగ్ డిస్టెన్స్ లో ఎలాంటి శక్తివంతమైన చిరుతపులినైనా గ్రేహౌండ్ జాతి కుక్కలు ఓడించగలవు. గంటకు 57 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో 11 కిలోమీటర్ల దూరం ఆగకుండా పరిగెత్తగల గ్రేహౌండ్ జాతి కుక్కలకి ఈ భూప్రపంచంలో మరే ఇతర జంతువు కూడా పోటీ ఇవ్వలేదేమో. చిరుతపులులు 200 నుంచి 300 గజాల దూరం వరకు అత్యంత వేగంగా పరిగెడతాయి. కానీ ఆ తర్వాత వాటి పరుగెత్తే వేగము గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల లాంగ్ డిస్టెన్స్ లో గ్రేహౌండ్ డాగ్స్ డే పై చేయి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.